హలో ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు ది టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం అండర్ 25,000 రూపీస్ లోపు మనం కొన్ని కోడింగ్ ల్యాప్టాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నేను ప్రీవియస్ ఒక వీడియో అయితే చేశాను. ఇంటెల్ i3 12th జనరేషన్ ప్రాసెసర్‌ని యూజ్ చేసి మనం కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ చేయొచ్చా అని చెప్పి. సో ఆ వీడియోలో మనం బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకున్నాం. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఆ వీడియో చూడకపోతే గనుక దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. లేదంటే వీడియో ఎండ్ కార్డ్‌లో అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనం అవే స్పెసిఫికేషన్స్ యూజ్ చేసుకొని మనం ఒక 3 ల్యాప్‌టాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ 3 కూడా మనకి బేసిక్ లెవెల్‌లో కోడింగ్ చేయడానికి ఉపయోగపడడంతో పాటుగా ఇవన్నీ కూడా మనకి అండర్ 25,000 రూపీస్ లోపైతే మనకి అమెజాన్‌లో దొరకనైతే లభిస్తుంది. సో దాంట్లో మనకి ఫస్ట్ ల్యాప్‌టాప్ గురించి మనం మాట్లాడుకుంటే గనుక జెబ్రానిక్స్‌కి సంబంధించిన జెబ్రానిక్స్ ప్రో సిరీస్ జెడ్ ఎన్‌బీసీ 3S అని చెప్పి ఒక వేరియంట్ అయితే ఉంది. సో దీంట్లో మనకి ఇంటెల్ i3 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. 1215U అనే ప్రాసెసర్ అనేది యూజ్ చేస్తున్నారు. దీంట్లో మనకి 6 కోర్స్ అండ్ 8 థ్రెడ్స్ అయితే లభిస్తాయి. దాంట్లో మనకి 2 పర్ఫార్మెన్స్ కోర్స్ అయితే ఉంటాయి. 4 ఎఫిషియన్సీ కోర్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి యూ అంటే గనక అల్ట్రా లో పవర్ అనేది యూజ్ చేస్తుంది. అంటే మనకి బ్యాటరీ కన్సంప్షన్ అనేది దీంట్లో చాలా తక్కువగా అయితే ఉంటుంది. మీరు కొంచెం ఎక్కువ ల్యాప్‌టాప్‌ని అయితే యూజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ దీంట్లో మనకి 8 జీబీ ఆఫ్ ర్యామ్ అయితే ఉంటుంది. DDR4 ర్యామ్ ఉంటుంది. 3200 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో అయితే మనకి ర్యామ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి 512 జీబీ M.2 SATA ఎస్ఎస్‌డీ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. 512 జీబీ మనకి స్టోరేజ్ అయితే ఉంటుంది. సో మన బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి మనకి ల్యాప్‌టాప్‌లో చూడడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి 15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే అయితే లభిస్తుంది. సో దీంట్లో మనకి 180 డిగ్రీస్ టిల్ట్ యాంగిల్ అనేది మనకి ఈ ల్యాప్‌టాప్‌లో చూడడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్‌గా దీని యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి అయితే రూ. 25,990 అయితే ఉంది. సో దీని మీద మీరు బ్యాంక్ అకౌంట్స్ కలుపుకొని ఒక మంచి రేట్‌లో మీరు పర్చేస్ చేస్తే గనుక ఇది అండర్ 25,000 రూపీస్ లోపు అయితే మనకి లభించడం జరుగుతుంది. సో ఎవరైతే బేసిక్ లెవెల్‌లో కోడింగ్ చేద్దాం అనుకుంటారో కదా! వాళ్ళకి ఈ ల్యాప్‌టాప్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ సెకండ్ ల్యాప్‌టాప్ గురించి మనం మాట్లాడుకుంటే లెనోవోకి సంబంధించిన లెనోవో B15 అని చెప్పి ఒక ల్యాప్‌టాప్ అయితే ఉంది. సో దీంట్లో మనకి ఇంటెల్‌కి సంబంధించిన సెలెరాన్ N4500 అనే ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో మనకి 2 కోర్స్ అండ్ 2 థ్రెడ్స్ అయితే ఉంటాయి. అంటే ఇది మనకి అల్ట్రా బేసిక్ కోడింగ్స్ ఏవైతే ఉంటాయో కదా! వాటికైతే సూటబుల్. అంటే దీంట్లో మీరు మల్టీ టాస్కింగ్ అయితే చేయలేరు. ఎట్ ఏ టైమ్ మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అండ్ మీ కోడింగ్‌ని యూజ్ చేయాలంటే గనుక దీంట్లో కుదరదు. అంత పాసిబిలిటీస్ అనేవి ఉండవు. మనకి పీసీ అనేది లాగ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఎట్ ఏ టైమ్ మీరు ఒక వర్క్‌ని మాత్రం ఒక టాస్క్‌ని మాత్రం మీరు కంప్లీట్ చేయగలరు. సో దాన్నైతే మీరు దృష్టిలో పెట్టుకోండి. దీంట్లో మనకి 8 జీబీ ఆఫ్ ర్యామ్ అయితే ఉంటుంది. అలాగే 256 జీబీ ఎస్ఎస్‌డీ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇది కూడా మనకి 15.6 ఇంచ్ డిస్‌ప్లే అయితే రావడం జరుగుతుంది. యాంటీ గ్లేర్ డిస్‌ప్లే 250 నిట్స్ బ్రైట్‌నెస్‌తోని ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే అయితే మనకి దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి రూ. 22,840 అయితే మనకి అమెజాన్‌లో లభిస్తుంది. సో ఒకవేళ మీరు వీటి యొక్క కరెంట్ ప్రైస్ ఎంత ఉంది అనేది మీరు వీడియో చూసే టైంకి ఎంత ఉందో ఒకవేళ చెక్ చేయాలంటే గనుక వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయొచ్చు. అండ్ మన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ల్యాప్‌టాప్ గురించి మనం మాట్లాడుకుంటే యాసూస్‌కి సంబంధించిన యాసూస్ వివోబుక్ గో 14 అని చెప్పి మనకొక వేరియంట్ అయితే లభిస్తుంది. సో దీంట్లో కూడా మనకి ఇంటెల్ సెలెరాన్‌కి సంబంధించిన N4500 అనే ప్రాసెసర్‌ని యూజ్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి 2 కోర్స్ 2 థ్రెడ్స్‌తో రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో కూడా మనకి 8 జీబీ ఆఫ్ ర్యామ్ ఉంటుంది. 256 జీబీ ఆఫ్ ఎస్ఎస్‌డీ అయితే మనకి దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. అండ్ దీని యొక్క డిస్‌ప్లే సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి 14 ఇంచ్ డిస్‌ప్లే సైజ్‌తో రావడం అయితే జరుగుతుంది. సో ప్రీవియస్‌గా మనం లెనోవో చూసింది 15.6 ఇంచ్ స్క్రీన్ సైజ్ ఉంటే ఇది మనకి 14 ఇంచ్ స్క్రీన్ సైజ్‌తో రావడం అయితే జరుగుతుంది. అంటే కొంచెం కాంపాక్ట్ స్క్రీన్ అనే చెప్పుకోవాలి. అండ్ దీంట్లో కూడా మనకి ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే అయితే లభిస్తుంది. 1080p రిజల్యూషన్‌లోని మనం ఐపీఎస్ ప్యానెల్‌తోనైతే మనం ఈ డిస్‌ప్లే అయితే గమనించొచ్చు. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి అమెజాన్‌లో రూ. 22,990 అయితే అమెజాన్‌లో లభిస్తుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చుంటాను. మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో నేను మీకు మరో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బై.